మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా గైకుంటే ఈ ప్రమాణంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదము నీ మీదకి దిగి వస్తుంది. దీన్ని కలిపి చెరిపావంటే దేవుడు వెళ్ళిపోతాడు. దీన్ని కలిపి చెరిపావంటే దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు వెళితే దిక్కే ఉందండి. దావీదు భక్తుడు అందుకే అంటాడు, తన జీవితంలో ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు, యెహోవా నా బలము. ఎవరండి? అది చివరి వరకు పట్టుకుని వేలాడాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, మహారాజు అయ్యాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారానే మనము దీవించబడాలి. ప్రైజ్ గాడ్. కొద్ది నిమిషాలు మనం శిలువ మీద మనకు కలిగిన విజయం. ఎందుకంటే శిలువ దేనికి సాదృశ్యం అంటే చాలామంది అంటారు, శిలువ కనపడిందండి అనగానే పక్కన ఏం చెబుతారు తెలుసా? అమ్మో ఏదో శోధన వచ్చేసిందమ్మా నీకు. సరే ఏమిటో ఈ పుక్కిరి పురాణాలు పట్టుకుని వేలాడతారు. మొన్న ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఏంటమ్మా అంత ఆతృతపడతా వచ్చేటంటన్నా అంటేను, రాత్రి శిలువ కనపడిందండి, మా పక్క వాళ్ళని అడిగానే శిలువ కనపడితే మంచిది అని. అమ్మ శిలువ మంచిది కాదమ్మా. ఏమొస్తుందంట? శిలువ లేకపోతే ఈ ప్రపంచంలో మన భారాన్ని భరించేవాడు ఎవడు లేడు. శిలువ లేని జీవితము శిలువ వేయబడిన జీవితము, శిలువ కలిగిన జీవితము విజయము సంపాదించిన జీవితం. శిలువ లేకపోతే నీకు విజయం లేదు. శిలువ లేకపోతే నీ జీవితం అంతా కూడా శ్రమలు, పోరాటాలు, నష్టాలు, ఓటములు, అపజయాలు, అపనిందలు, దుఃఖము, కష్ట నష్టాలు మాత్రమే కాదు, చివరికి కన్నీటి కడలలో నరక యాత్రే. అందుకనే శిలువ మీద ఉన్న యేసు తను ఇచ్చిన పిలుపు ఏంటంటే, భూ దిగంత నివాసులారా నా వైపు చూడండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా. ఎంతమందికి చెబుతున్నాడు? మెసేజ్ ఫెలోషిప్ ఒకటేనా? విజయవాడ చర్చికా, లేకపోతే భారతదేశానికా, లేదా క్రిస్టియన్ కంట్రీ అయినటువంటి అమెరికా దేశానికా? లేదు. భూ దిగంతముల వరకు భూమి మీద జన్మించిన ప్రతి వాణిని గురించి శిలువ పిలుస్తుంది. ప్రతి వాణిని కూడా యేసు ప్రభు చేతులు చాచి పిలుస్తున్నారు. భూ దిగంత నివాసులారా, పుట్టిన వారులారా, పెరుగుతున్న వారులారా, పుట్టబోతున్నవారు, ఆ తర్వాత పుట్టబోతున్నారు. భూమి మీద ఎంతమంది బ్రతికినా సరే, పుట్టినా సరే, నేల మీద ఎంతమంది జీవించినా సరే, వారికందరికీ దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే, ఎవరి వైపు? శిలువ వైపు చూడండి. అందుకని జీవితంలో దేవుని ప్రమాణాలలో ముఖ్యమైన ప్రమాణం శిలువ ప్రమాణం. శిలువ ప్రమాణంలో దేవుడు చేసిన ఉపకారం ఏమిటి, మేలు ఏమిటి మన జీవితంలో? కొద్ది మాటలు మనం చదువుకుందాం. యెషయా 53:5-6. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ప్రైజ్ గాడ్. చక్కని మాట అండి. మనం ఎలాంటి వారమండి చెప్పండి, అందరూ చెప్పండి. అతిక్రమము చేసిన వారు. మన క్రియలన్నీ ఎలాంటివి? అతిక్రమ క్రియలు. అవి దేవునికి ఇష్టమైనవి కాదు, దేవుని సంతోషపెట్టేది కాదు. గత జీవితంలో చేసిన క్రియల వలన
గత జీవితంలో జీవించిన జీవితం వలన ఏ జీవితంలో ఎవరు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టిన వారు లేనే లేరు. ఎప్పుడు జీవితము? గతం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు జీవించిన జీవితంలో ఎన్నో భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, అందసందాలు, ఆడంబరాలు జీవితంలో ఎన్నో ఉండొచ్చు, ఎన్నో ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని సంతోషపెట్టేవి కాదు, కానీ అవి లోక సంబంధమైనవి గత కాలంలో. ఎందుకంటే దేవుని వచనం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనం అతిక్రమము చేస్తున్న వారం, మనం పాపము చేస్తున్న వారం, మన దేవునికి విరోధంగా జీవించిన వారం, మన క్రియలన్నీ దేవునికి విరోధమైనవి, మన తలంపులన్నీ దేవునికి విరోధమైనవి, మన ప్రవర్తన అంతా ఎలాంటి ప్రవర్తన అండి? మీకు తెలుసు కదా. అపొస్తలుడైన పౌలును ముందు పెట్టుకోండి, లేకపోతే మీ జీవితాన్ని మీరు ముందు పెట్టుకోండి. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందంటారా? ఎప్పటికెప్పటికీ దేవుని ఎరగక మునుపు దేవుని ఎరిగిన తాట. అందుకని అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక చక్కని మాట వాడతాడు కదా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏవేవి అంతకుముందు నాకు లాభసాధకంగా ఉన్నాయో, ఏవేవి చూసారా, అతడు సన్హెద్రిన్ సభ సభ్యుడు కాదా? అవును కదా. అతను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేదా? అతడు ధర్మశాస్త్ర బోధకుడు కాదా? ఉపదేశకుడు కాదా? అవును. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అతని కోటీశ్వరుని యొక్క కుమారుడు. ఇంత ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఆధిక్యతను బట్టి అతిశయపడ్డాడు. ఎప్పుడు? ఎందుకు మనకి వచ్చినాయి ఆధిక్యతలు? సిలువ వేయబడిన క్రీస్తుని ఎరిగిన ప్రజలను నష్టపరచడానికి, వాళ్ళ కీడు చేయడానికి, వాళ్ళ చంపించడానికి, వాళ్ళ సాక్ష్యాలు చెడగొట్టడానికి, వాడిని భయపడటానికి పనికి వచ్చినాయి. అయితే కన్నులు తెరిచాడు. దమస్కు నడివీధిలో కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచినప్పుడు, ఎవరు నువ్వు? నన్ను హింసించుతున్న ఎవరు నీవు? ఎంత ప్రత్యక్షతగా అపొస్తలుడైన పౌలు దమస్కులో పొందాడో చూసారా? ఎంత ప్రత్యక్షత! నీవెవరు? సాక్షాత్తు దేవుని కుమారుడని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలుతో మాట్లాడుతున్నాడు. యేసునని చెప్పొచ్చు కదా, కానీ అలా చెప్పలేదు. ఏమన్నారు? నీవు ఎవరిని హింసిస్తున్నావో ఆ యేసుని నేను. దాని భావం, నా ప్రజలు భూమి మీద ఉన్నారు, నా ప్రజల హృదయాల్లో నేను జీవిస్తున్నాను. నువ్వు హింస పెట్టేది నా ప్రజలను కాదు. ఎవరిని హింస పెడుతున్నావు? నన్నే హింస పెడుతున్నావు. నా పేరేంటో తెలుసా? దేవునికి స్తోత్రం. నా పేరేంటో తెలుసా? నా పేరు నజరేయుడైన యేసు. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. ఇప్పుడు ఈ పదాన్ని పౌలు వినబడిన తర్వాత పౌలు ఎలా నమ్మగలిగాడు ఈ మాటల్ని? ఎందుకు నమ్మగలిగాడంటే, దేవునికి స్తోత్రం, దేవుని ప్రత్యక్షత ఒక మనిషికి కలిగినప్పుడు, దేవుని ప్రత్యక్షత ఎప్పుడు మనిషికి కలుగుతుందో, మూయబడిన కన్నులు ఏమవుతాయి? తెరవబడతాయి. మూత వేయబడిన హృదయము తెరవబడుతుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ జీవించాడు? ధర్మశాస్త్ర ప్రకారం జీవించానంటున్నాడు. ఇంతవరకు ఎక్కడ జీవించాడు? హింసించడంలో జీవించాడు. ఇంతవరకు ఇతరులు బాధించడంలో జీవించాడు. కానీ ఇప్పుడైతే అతన్ని ప్రత్యక్షత ఎప్పుడు చూస్తాడో, అతనిలో ఉన్న చీకటి తొలగిపోయింది. ప్రైజ్ గాడ్. అధికారులు ఎంత గొప్ప అధికారులు ఉన్నా సరే, ఎంత గొప్ప అధికారాలు ఉన్నా సరే, అధికారాల వెనకున్నటువంటి ఆత్మ సంబంధమైనది ఉంటేనే వారు అధికారాన్ని సద్వినియోగము చేసుకోగలుగుతారు. ఆత్మ సంబంధమైన లేకపోతే అధికారాన్ని ఎవరు కూడా ఉపయోగించుకోలేరు. అందుకని ఆ రోజు అతని కన్నులు తెరిచాడు. అతడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదివరకు హింసకుడను, దోషకుడను, ఇప్పుడు ఎలా తెలిసింది అది చేయకూడదు,
ఇది చేయతగింది, ఇది వరకు నేను చేసింది చేయకూడని దాన్ని చేశాను, ఇది వరకు నేను చూడకూడని దాన్ని చూశాను, ఇది వరకు నేను చేయకూడని నీచమైన పనులు చేశాను. అది ఎప్పుడు గ్రహించగలిగాడు? హృదయము తెరవబడాలి, కన్నులు తెరవబడాలి, దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి. దేవుని ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు చేయకూడదేదో, చేయదగిందేదో, ఏది నిత్యమైనదో, ఏది అసహ్యమైనదో, ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది చేయదగినదో దాన్ని మాత్రమే నువ్వు చేస్తావు, దాన్ని మాత్రమే చేస్తావు. ఎహెజ్కేలు గ్రంథంలో 2 మాటలు చదువుదాం. ఇది ఎలా ఉంచి 11-19 చదువమ్మా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు. బాగా వినండి. ఏంటండి అయ్యి? ఏమన్నా చెప్పండి. దైవ సంబంధమైన కట్టడలు. ఏముంది మనకేముంది కట్టడ? చెప్పండి. దైవ సంబంధమైన కట్టడలు, దైవ సంబంధమైన రెండోది ఏంటమ్మా? విధులు. దైవ సంబంధమైన విధులు. ఇవన్నీ మన జీవితానికి దిక్సూసిగా ముందున్నాయి, ఇవన్నీ మన జీవితానికి దిక్సూసిగా ఉన్నాయి. అందుకని ఏంటంటే ఆ విధుల ప్రకారం మనం జీవించాలి, ఆ కట్టడల ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటే దేవునికి స్తోత్రం, ఆ కట్టడల ప్రకారం జీవించకపోతే జీవితము వ్యర్థమైపోతుంది. గై కొనున్నట్లు చెప్పమ్మా. వారికి ఏక మనస్సు కలుగజేసి చదువు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి. ప్రైజ్ గాడ్. ఏముందండి? ఏ గుండె అండి? పౌలు గారిది ఏ గుండె చెప్పండి? రాతి గుండె. ఇంకా రాతి గుండె కంటే ఇంకా మాకు శ్రేష్టమైన పదం ఉందేమో, అది ఇనపగుండి. ఇనపగుండె అండి, మనుషులది రాతి గుండె. జాలి గుండె. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వారికి జాలి హృదయము, జాలి గుండె. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వారికి కనికరము, ప్రేమ, క్షమించడము మన ఆయుధాలు. ఇవన్నీ కూడా నమ్మకపోతే రాతి గుండె. అందుకని ఇదివరకు క్రైస్తవులను చంపించినప్పుడు ఆయనలో ఏ గుండె ఉంది? రాతి గుండె. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వస్తే మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెగా మారుస్తాను. హల్లెలూయా. ఇంకా కసాయి పనులు ఎంతమంది చేస్తున్నారండి ఈ లోకములో? ఎవరో ఐఎస్ తీవ్రవాదుల గురించి ప్రపంచం చెప్పుకుంటుంది, కానీ అనేకమైన వార్తల్లోనూ లేకపోతే టీవీలోనూ వచ్చే వార్తలు చూస్తే అది రాతి గుండె, మాంసపు గుండె మనుషులది. రాతి గుండె అండి ఇది, మాంసపు గుండె కాదులండి. జాలి లేదండి, కనికరము. కనీసం చేసుకున్న వారి మీద జాలి లేదు, పిల్లల మీద జాలి లేదు, తల్లిదండ్రుల మీద జాలి లేదు, ఒకరి మీద ఒకరు జాలి పట్టడం లేదు. ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి స్తోత్రం. మనస్సులను కఠినపరుచుకుంటున్నారు. కఠినపరుచుకుని ఏం చేస్తున్నారు తెలుసా? ఒకరి మీద ఒకరు విరోధముగా, ఒకరికి విరోధంగా ఒకరు అనేకమైన ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది అది రాతి గుండె. నా దగ్గరకు వస్తే, నా కట్టడలను గైకొంటే, నా విధులను గైకొంటే మీ మధ్యలో నుంచి ఏం తీసేస్తాను? రాతి గుండెను తీసివేసి వారికి ఏం తీసేస్తాను చెప్పండి? రాతి గుండెని అందరూ చెప్పండి. ఒకసారి పరీక్ష చేసుకోండి. గుండె రాతి గుండెగా ఉందా, మాంసపు గుండెగా ఉందా, ఇంకా రాతి గుండెగానే ఉందా? నీ స్వభావం అంత కఠినంగానే ఉన్నదా, అంత క్రూరంగానే ఉన్నదా? క్రీస్తుని నమ్మకమునుపు ఉన్నటువంటి క్రూర స్వభావం, క్రీస్తుని నమ్మకమునుపు ఉన్నటువంటి కఠినత్వం, క్రీస్తుకి నమ్మకమును ఉన్నటువంటి ఆ విధానం నీ జీవితంలో ఒకవేళ ఇంకా పెనవేసుకున్నదా? శిలువ దగ్గరకు వచ్చిన నీవు శిలువ శక్తిని పొందుకోవాలంటే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీలో ఉన్నా ఏ గుండె? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్లైనా సరే నీ హృదయం కఠినంగా ప్రవర్తిస్తుందా? ఎక్కడైనా నీ హృదయంలో కాఠిన్యం ఉన్నదా? నీ హృదయంలో లోబడిన స్వభావం ఉన్నదా? నీ హృదయంలో తిరుగుబాటు చేసే స్వభావం ఉన్నదా? అది ఉంటే
దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. సాతాను నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. సాతాను నిన్ను హృదయంలో ఉండి నిన్ను ఆడిస్తున్నాడు. అందుకే దేవుని వచనం చెప్తున్న సత్యం ఏంటంటే, నీ హృదయం ఆయన కోసం తెరవబడినప్పుడు ఆయనలో ఉన్న ఆ ప్రభావం నీ హృదయంలోనికి వస్తుంది. నీలో ఉన్న సాతాను ప్రభావం బయటకు వెళ్ళిపోతుంది. ఇదే కొత్త జీవితం, ఇదే కొత్త జీవితం. అందుకని ఈ కొత్త జీవితంలో నూతన స్వభావం. ఏ స్వభావం అండి? చదవమ్మ, గురించి ఏమ్మా మాధవి. రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్, ప్రైజ్ గాడ్. రాతి గుండె ఒకరితో ఒకరు కలవదండి. రాతి గుండె కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు కలవరండి. మాంసపు గుండె కలిగిన వారు ఏం చేస్తారు? ఏక మనస్సు. ప్రైజ్ గాడ్. అందరి దేవుని స్తుతించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు ఉన్నదా? ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు, ఒకరినొకరు హత్తుకునే మనస్సు, ఒకరి హృదయంలో ఇంకొకరు నివసించడానికి తగిన చోటు ఉన్నదా? ఒకవేళ అలాంటి చోటు లేకపోతే నీ హృదయంలో దేవునికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులకే నీ హృదయంలో చోటు లేదు కదా. మనుషులకే నీ హృదయంలో చోటు లేనప్పుడు నీ హృదయంలో దేవుడు ఎలా వచ్చి నివసిస్తాడు? నీ హృదయం దేవాలయంగా ఎలా మారుతుంది? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు వింటున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఏ కాఠిన్యమైనా సరే ఎవరితో కలవకుండా ఏకాంతంగా నేను 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 అనే జీవించే జీవితము అది మంచిది కాదు. నీ కుటుంబ సభ్యులతోనూ కలవకపోతే, నువ్వు కుటుంబంలో ఏకత్వం లేకపోతే సంఘములో ఏకత్వం వస్తుందా? కుటుంబంలో ఏకత్వం వస్తే సంఘములో ఏకత్వం. అందుకని అపోస్తల కార్యములో వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కూడా ప్రార్థనలో ఏం చేశారో తెలుసా? వారందరూ ఏకభావము కలిగిన వారై, వారందరూ ఏక మనసు కలిగిన వారై, వారందరూ ఏకతాత్పర్యము కలిగిన వారై, అందరూ ఒక మనిషిగా. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. అందరూ ఏమయ్యారండి? ఒక్క మనిషిగా, ఒక్క మనిషిగా, ఒక్క స్వభావం. ప్రైజ్ గాడ్. ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్టు చదివినా నీకు ఈ సబ్జెక్టులో జ్ఞానం రాదు. ఏ సబ్జెక్టు చదివినా సరే, ఎంత పెద్ద దేవునికి స్తోత్రం గొప్ప విద్యలు అభ్యసించినా సరే, ఆధ్యాత్మిక అనుభవం రావాలంటే బైబిల్ గ్రంథం దగ్గరకు రావాల్సిందే. బైబిల్ గ్రంథం తప్ప మానవ జీవితానికి క్రమశిక్షణ నేర్పించేది, మానవ జీవితానికి దేవునికి అభ్యంతరకరమైన వాటి తీసివేయగలిగిన శక్తి ఈ గ్రంథానికి ఒక్కటే ఉన్నది. అందుకని వారి అందరికీ ఏ గుండె, మాంసపు గుండె నేను ఇస్తాను. వారందరికీ ఏం కలుగజేస్తానమ్మా? ఏక మనస్సు కలుగజేసి. ఏక మనస్సు కలుగజేసాను. హల్లెలూయా. మేడగదిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 120 మందిలో ఎన్ని తెగలుగా పౌలు గారి ద్వారా రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, కేఫా ద్వారా రక్షణ పొందినవారు, ఇంకెవరైనా చెప్పండి. ఇలా పేతురు ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళందరూ మేడగదిలోనే ఉండారు కదా. ఎన్ని తెగలయ్యారు వాళ్ళు? నో. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, కేఫా మీకోసం చచ్చిపోయాడా? పౌలు మీకోసం చచ్చిపోయాడా? ఇంకెవరైనా స్టెఫన్ మీకోసం చచ్చిపోయాడా? ఎవరి కోసం ఎవరూ చనిపోలేదు. అందరి కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మీరు విశ్వసిస్తే మీ అందరికీ ఒక్క మనసు కలుగుతుంది. అందుకని ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం పరిశీలన చేసుకున్నాం. మన కుటుంబంలో మన బిడ్డలు ఎంతవరకు మనతో ఎక్కిపిస్తున్నారు? మన కుటుంబ సభ్యులందరం ఒక తాటి మీదకి రాగలుగుతున్నామా? ఒక గూట్లో నివసిస్తున్నాం. గూడు అంటే ఒక ఇంట్లో నివసిస్తున్నాము నిజమే. ఒక తాటి మీదకి రాగలుగుతున్నామా? ఏక మనసు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదండి? కుటుంబ యజమానికి ఉన్నది, యజమానురాలకు ఉన్నది. మొట్టమొదట కుటుంబ యజమాని, కుటుంబ యజమానురాలు భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా సరే చోటు ఉంటే భిన్నాభిప్రాయాలకు అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. భిన్నాభిప్రాయాలకు చోటు లేదు. ఒకవేళ ఎవరినైనా సరే తప్పు ఉంటే, లోపం ఉంటే, ఈ రోజున దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఎవరి లోపాలను వారు సరి చేసుకొని
మీరు మొట్టమొదట భార్య భర్తలు ఇద్దరు చెప్పండి చెప్పండి ఆమేన్. ఏక మనస్సు కలిగి ఉండాలి. మీ ఇద్దరు భావాలు ఒక్కడే కాకపోతే మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ఎలా వస్తాడు? మీ కుటుంబంలోకి ఎలా వస్తాడు? మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంలోకి ఎలా వస్తాడు? కుటుంబంలో రాలేడు. కుటుంబంలో పరిశుద్ధాత్ముడు రాకపోతే నీ కుటుంబము దేవుని హస్తాల కింద లేదు. నీ కుటుంబం సైతాను ప్రభావం కింద, సైతాను యొక్క పరిపాలన కింద నీ కుటుంబం ఉంటుంది. అలాగే మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో మీ పిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? కుటుంబం ఏమైపోయింది? విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే మొట్టమొదట ధనం సంపాదించడం అట్ట ఉంచండి, పోషించుకుంటాం అనే విషయం అట్ట పక్కన పెట్టేసేయండి. మొట్టమొదట దైవీకంగా అందరూ ఒక్క మనస్సు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎక్కడో రాజకుమారుడు అండి, ఎవరో యోనాతాను, ఈయనేమో దావీదేమో సైనికుడు. వారి ఇద్దరి హృదయాలు ఏమై చెప్పండి. ఈయనదేమో రాతి గుండె, ఆయనదేమో మాంసపు గుండె. ఈ రెండు కలుస్తాయి అంటారా? కలవ కదా, ఎక్కడ కలవేక. చీకటికి వెలుగుతో పొత్తేమున్నదండి? చీకటికి వెలుగుతో పొత్తేమున్నది? అందుకని ఏంటంటే జీవితంలో మొట్టమొదట కుటుంబ విషయంలో, కుటుంబ పరిపాలన విషయంలో కూడా, కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని వాక్య ప్రకారం జీవించి దేవుని చిత్తానికి జీవితాలను అప్పగించుకుంటాం అంటే దేవునికి స్తోత్రం. ఆ జీవితాలు, ఇద్దరు జీవితాలు కూడా దేవుని కోసం పణంగా అర్పించాలి. ఇదిగో ఈ చిన్న జీవితం, ఈ చిన్న నావలో మీరు రండి ప్రభువా, ఈ చిన్న కుటుంబంలోనికి మీరు రండి ప్రభువా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంతవరకు వేచి చూస్తున్న దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో రాకపోతే, నీ కార్యములు ఇంతవరకు ఆగిపోతే, నీ అసమాధానంతో నీ జీవితాన్ని ఇంతవరకు మీరు కొనసాగిస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కోసం మీరు ఒక ద్వారం తెరిచారు, నేను మీ ఇంట్లోకి వస్తున్నాను. అంత భారం భుజం మీద వేసుకున్నాడు కదండి. నీ బిడ్డల భారం భుజం మీద వేసుకున్నాడు, నీ భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ఆర్థిక భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ప్రార్థన భారాన్ని కూడా వేసుకున్నాడా లేదా? ఎందుకు నీ ఊరికే కూర్చొని దేవుడు ఏం చేశాడు? అందరూ తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమందు నీ బిడ్డలు నీ వాక్యం విని ఉండగా వారి హృదయాలు ప్రభువా ఏక హృదయంగా మారాలి. వారి హృదయాల్లో ఉన్నటువంటి రాతి గుండి ఎవరైనా ఉందేమో, లోబడిన స్వభావం, తిరుగుబాటు స్వభావం, అవిధేయత స్వభావం, తగ్గించుకోలేని స్వభావం, ఇతరుల దేవుని మాటకు ప్రభువా అవకాశం వెళ్ళినటువంటి రాతి గుండి ఎవరినైనా ఉన్నదేమో, మరొకసారి మీ వాగ్దానం ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ రాతి గుండెను తీసివేస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండెను తొలగిస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండె స్థానంలో పరిశుద్ధాత్ముడా మాంసపు గుండె వారికి దయచేయండి. వారిలో ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, సమాధానం దయచేయండి, ఒకరినొకరు ప్రేమించే మనసు దయచేయండి, ఒకరికొకరు లోబడే స్వభావం దయచేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అందుకని ఇప్పుడు వారి జీవితాలు దైవ ఆలయాలుగా మారిపోయినప్పుడు వారి జీవితాల్లో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మేలు చేస్తానని చెప్పావు కనుక ఈ సత్యము ఈ మందిరంలో కూర్చున్న ప్రజలందరి హృదయానికి ఈ సత్యము తాకుగాక. ఈ మాట వారి హృదయాలను తాకుగాక. ఈ మాట చేత వారి హృదయాలు మేలు చేత తృప్తి పొందునుగాక. మేలు చేత దీవించబడుగాక. వారి కుటుంబాలు మేలు చేత వారు దీవించబడను కాక. ఏ మేలు కొదవ కాకుండా ఇటు ఆత్మ సంబంధమైన భౌతికమైన ప్రతి ఆశీర్వాదము ఇక్కడున్న ఈ బిడ్డలందరి మీద కూడా సమృద్ధిగా కురియుగాక. అంతేకాదు ప్రభువా, మా పక్షాన ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉండి ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో తండ్రికి మా పక్షాన విజ్ఞాపన చేస్తున్నావు నాయన. ఎంత బలమైన విజ్ఞాపన, ఎంత బలమైన కార్యం చేస్తున్నావు మా జీవితంలో. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దిన వాక్యమును దీవించి విన్నవారి హృదయాల్లో అశాంతి ప్రభువా, అధైర్యము ప్రభువా, పోగొట్టుకున్న పరిస్థితి, నష్టపడిన పరిస్థితి, నిరాశ చెందిన పరిస్థితి ఎవరిలో ఉన్నదేమో యేసు నామములో దాన్ని తొలగిపోగాకని మేము ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోగాక. పూర్ణ ధైర్యం కలుగాక, పూర్ణ విశ్వాసం కలుగాక, పూర్ణ నిబ్బరముతో నిన్ను సేవించుగాక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కుడి హస్తము సాచి ప్రతి వారిని దీవించండి. ఆత్మదేవ,
మీరు సంచారం చేస్తున్నారు. మీ ఆత్మ సంచారం స్పష్టంగా కనులారా చూస్తున్నాం ప్రభు. నీ మందిరంలో నీ ఆత్మ సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడా. కృంగిన వారి దగ్గరికి వెళుతున్నావు, లేవనెత్తుతున్నావు. అధైర్యపడిన వారి దగ్గరికి వెళుతున్నావు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు అధైర్యపడుతున్నావమ్మా, ఎందుకు పిరిగితనం ఏంటమ్మా? నిన్ను శోధించే శత్రువు ఎవరు? నీకు అపజయం కలుగజేసే శత్రువు ఎవరు? నిన్ను బాధించేవారు ఎవరున్నారు? జయించిన దేవుడును నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు. ఆయన కార్యం జరుగుతున్నది. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కన్నులు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను దర్శించు. ప్రతివారు ప్రార్థన చేయండి. నన్ను దర్శించు, నన్ను విడిపించు. సంవత్సరాల తరబడి బాధపడ్డాను, సంవత్సరాల తరబడి కృంగిపోయాను, సంవత్సరాల తరబడి నా జీవితం అతాకుతమైపోయింది. నిరాశ నా జీవితంలోకి వచ్చేసింది. నాకెవరున్నారు అనుకున్నాను. యేసయ్యా నా దగ్గరకు వచ్చావా? యేసయ్యా ఈ ఉదయకాలం నన్ను దర్శించావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను దర్శిస్తున్నాడు. నీ సమస్యను చూస్తున్నాడు. భయపడవద్దు, మనుషుల మీద నమ్మిక ఉంచొద్దు. నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచని, నీ పనుల భారము నీ దేవుడైన యెహోవాకు అప్పగించు. ఆయనే సరిచేసుకుంటాడు. ఆమేన్. ప్రభువా ఈ మాటల వల్ల బిడ్డలందరూ ధైర్యం తెచ్చుకొని నమ్మకమైన సాక్షులుగా ఉంటానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడగల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.